Welcome to Sai Ram Sampath Education. My name is Manikanta. Samachar comprehensive coverage of 12 months current affairs for TGPSC Group 1 Mains Polity and Governance లో భాగంగా ఆల్రెడీ మనం 8 టాపిక్స్ని డిస్కస్ చేసుకున్నాం, రైట్? ఆ 8 టాపిక్స్ ఏంటంటే యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి, అదేవిధంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ గురించి, సబ్ కేటగరైజేషన్ ఆఫ్ ఎస్సీస్ గురించి, ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ గురించి, అదేవిధంగా ఎంజీ నరేగా స్కీమ్ గురించి, సో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ గురించి, గవర్నర్ సిస్టమ్ గురించి, పెసా చట్టం 1996 గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. దీనికి సంబంధిత వీడియోస్ అన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే ఈ 8 టాపిక్స్ని చూడండి. సో మనకి గ్రూప్ 1 మెయిన్స్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్, రైట్? ఇది మాత్రమే కాకుండా ఈరోజు ఇంకొక 4 టాపిక్స్ పాలిటీ అండ్ గవర్నెన్స్లో భాగంగా డిస్కస్ చేసుకుందాం. సో ఆ 4 టాపిక్స్ ఏంటంటే ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ గురించి, అదేవిధంగా ఎలక్షన్స్ ఇన్ ఇండియా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి, ప్రెసిడెంట్ రూల్ ఆర్టికల్ 356 గురించి, సో లాస్ట్గా సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ గురించి డిస్కస్ చేసుకుంటాం. సో తెలుగులో కూడా దీనికి సంబంధించి సమాధానాలు చెప్తాను. సో అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదం గురించి, అదేవిధంగా భారతదేశంలో ఎన్నికల వ్యవస్థ, ఎన్నికలు ఏ విధంగా జరుగుతున్నాయి అనే అంశం గురించి, సో రాష్ట్రపతి పాలన గురించి, అదేవిధంగా కేంద్ర సమాచార కమిషన్ గురించి, అదేవిధంగా సమాచార హక్కు చట్టం గురించి కూడా డిస్కస్ చేసుకుంటాం, రైట్? ఇకపోతే మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు ఇంతవరకు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ వాల్యుబుల్ సజెషన్స్ ఏవైనా మాకు తెలియజేయాలంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, రైట్? ఇక ఆలస్యం చేయకుండా మనం ఫస్ట్ టాపిక్లోకి వెళ్తే ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ గురించి చదువుకుందాం. సో మేజర్గా మనం ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్, సో అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల గురించి ఏ విధంగా చదువుకుంటామంటే, సో వాట్ ఈజ్ ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్, అదేవిధంగా దీనికి గల కారణాలు ఏంటి? ఇటీవల కాలంలో చూసుకుంటే ఈ ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ అనేది చాలా వరకు పెరుగుతున్నాయి. దీనికి గల కారణాలు ఏంటి అనే అంశం గురించి చదువుకుంటాం. అదేవిధంగా దీని యొక్క ప్రభావం, ఎఫెక్ట్స్ ఏ విధంగా ఉన్నాయి అనే అంశం గురించి చదువుకుంటాం, రైట్? దీనికి సంబంధించి మెకానిజమ్స్, మెజర్స్ ఏవైనా తీసుకొచ్చారా ఈ ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ని కంట్రోల్ చేయడానికి? ఏ విధమైనటువంటి మెకానిజమ్స్ని తీసుకొచ్చారు? అదేవిధంగా ఈజ్ ఇట్ పాసిబుల్ టు సాల్వ్? సో ఈ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సాల్వ్ చేయగలమా అనేది క్వశ్చన్ మార్క్. అదేవిధంగా ఈ ట్రిబ్యునల్ వ్యవస్థ ఏదైతే ఉందో దీంట్లో గల లోపాలేంటి? ఈ ట్రిబ్యునల్ వ్యవస్థ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? అదేవిధంగా అల్టిమేట్గా ఫెడరలిజం మీద ఇది ఏ విధమైనటువంటి ఎఫెక్ట్ చూపిస్తుంది, సమైక్యవాదం మీద ఈ ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ అనేది ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది అనే అంశాల గురించి మనం మెయిన్స్ పర్స్పెక్టివ్లో చదువుకోవాల్సిన అవసరం అయితే ఉంది, రైట్? ఇకపోతే ఎందుకు ఈ ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ అనే అంశం గురించి మనం చదువుకోవాలంటే, ఇటీవల కాలంలో చూసుకుంటే కావేరీ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ అనేది ప్రధానమైనటువంటి సమస్యగా అటు తమిళనాడు, అదేవిధంగా కేరళకి, తమిళనాడు కర్ణాటక మధ్య ప్రధానమైనటువంటి సమస్యగా ఉంది. ఇది మాత్రమే కాకుండా కృష్ణా రివర్ వాటర్కి సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి మధ్య కూడా అనేక డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఇది మాత్రమే కాకుండా ఇంకా దేశంలో కొన్ని నదీ జలాలకు సంబంధించి సమస్యలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మహానది రివర్ అవ్వచ్చు, మహాదాయి రివర్ అవ్వచ్చు, రావి అండ్ బియాసు, అదేవిధంగా వంశధార నదీ జలాల మధ్య, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య, రాష్ట్రాల మధ్య అనేక సమస్యలు ఉన్నాయి. సో దీనికి సంబంధించి ట్రిబ్యునల్ వ్యవస్థలను కూడా ఏర్పాటు చేశారు. సో కృష్ణా రివర్ వాటర్ ట్రిబ్యునల్ అయితే 2004లోని 1969లో ఏర్పాటు చేశారు. మహానదికి సంబంధించి, అదేవిధంగా గోదావరికి సంబంధించి, మహాదాయికి సంబంధించి, రావి అండ్ బియాస్కి సంబంధించి, వంశధారకి సంబంధించి ట్రిబ్యునల్ వ్యవస్థలు అనేవి కూడా ఏర్పాటు చేశారు. సో ఈ ట్రిబ్యునల్ వ్యవస్థలు వచ్చినప్పటికీ కూడా ఈ నదీ జలాల వివాదం ఎందుకు మరింత జటిలంగా మారింది అనే అంశాన్ని మనం డీటెయిల్గా తెలుసుకుందాం. అయితే డీటెయిల్గా తెలుసుకునే ముందు దీనికి సంబంధించి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతారు అంటే, వాట్ ఆర్ ద కాన్స్టిట్యూషనల్ అండ్ లీగల్ ప్రావిజన్స్ ఫర్ రిజల్యూషన్ ఆఫ్ ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ అండ్ డిస్కస్ ద ఇష్యూస్ ఆఫ్ ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్. సో ఈ ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్కి సంబంధించినటువంటి కాన్స్టిట్యూషనల్, రాజ్యాంగపరమైనటువంటి, అదేవిధంగా చట్టపరమైనటువంటి ప్రావిజన్స్ ఏమేమి ఉన్నాయి, అదేవిధంగా ఈ ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ యొక్క ఇష్యూస్ ఏంటి అనే అంశం గురించి డిస్కస్ చేయమన్నారు. సో ఇక్కడ ఏవైతే అంశాల గురించి చెప్పామో ఆ అంశాలను మనం డీటెయిల్గా తెలుసుకుంటే ఈ క్వశ్చన్స్ని మనం చాలా ఈజీగా
రాసేయచ్చు, రైట్. ఇకపోతే అబౌట్ ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. సో ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ రిఫర్ టు కంటిన్యూస్ ఇష్యూస్ రిగార్డింగ్ ద షేరింగ్ ఆఫ్ వాటర్ రిసోర్స్ అమాంగ్ డిఫరెంట్ స్టేట్స్ విత్ ఇన్ ద కంట్రీస్ ఫెడరల్ సిస్టమ్స్. సో దాదాపు భారతదేశ స్వాతంత్రం 1947 నుంచి ప్రజెంట్ 2024 వరకు ఇది ప్రధానమైనటువంటి సమస్యగానే ఉంది. సో ఎందుకు ప్రధానమైనటువంటి సమస్యగా ఉందంటే, ఒక రివర్ అనేది సాధారణంగా ఒక స్టేట్లో కాకుండా అనేక రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కావేరీ రివర్ తీసుకోండి, అటు కర్ణాటక అదేవిధంగా తమిళనాడు రాష్ట్రాల గుండా ప్రవహించడం వల్ల వాటర్ రిసోర్సెస్ని షేరింగ్ చేసుకునే విషయంలో ఈ రెండు రాష్ట్రాల మధ్య అనేక తగాదాలు ఏర్పడుతున్నాయి. అదేవిధంగా కృష్ణా తీసుకోండి, మహారాష్ట్ర నుంచి ఇటు తెలంగాణ తర్వాత ఏపీ రాష్ట్రాలకు రావటం వల్ల ఇక్కడ షేరింగ్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్లో కూడా అనేక సమస్యలు అనేవి తలెత్తుతున్నాయి. సో ఎగ్జాంపుల్స్ లైక్ కృష్ణా, కావేరీ, సట్లెజ్, యమునా లింక్ కెనాల్ అనేవి చెప్పడం జరిగింది. సో దీనికి అనుకూలంగా ట్రిబ్యునల్ వ్యవస్థను తీసుకొస్తున్నప్పటికీ కూడా ఈ ఛాలెంజెస్ని ఎన్కౌంటర్ చేయడంలో చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సో దీనికి సంబంధించి కాన్స్టిట్యూషనల్ అండ్ లీగల్ ప్రొవిజన్స్ ఏవైనా ఉన్నాయంటే ఎస్ ఉన్నాయి. సో కాన్స్టిట్యూషన్ ఆన్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ చూసుకుంటే వాటర్ అనేది స్టేట్ లిస్ట్కి సంబంధించింది. సో ఇఫ్ ఇన్ కేస్ వాటర్కి సంబంధించి ఏవైనా అంశాలు తయారు చేయాలంటే ఖచ్చితంగా అది స్టేట్ లెజిస్లేచర్ మాత్రమే చేయగలదు. సో ఎందుకు అంటే ఎంట్రీ 17 ఆఫ్ ద స్టేట్ లిస్ట్లో వాటర్ అనేది రాష్ట్ర జాబితాలో ఉంది. అదేవిధంగా ఎంట్రీ 56 ఆఫ్ యూనియన్ లిస్ట్లో కూడా ఈ ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్స్, ఇంటర్ స్టేట్ రివర్ వాటర్కి సంబంధించి కేంద్ర జాబితాలో కూడా ఉండడం జరిగింది. అంటే ఇటు స్టేట్ లిస్టు అదేవిధంగా సెంట్రల్ లిస్టులో కూడా ఈ ఇంటర్ స్టేట్ అదేవిధంగా వాటర్కి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయని మనం ఇక్కడ పరిశీలించవలసిన అంశం. ఇది మాత్రమే కాకుండా రాజ్యాంగపరంగా చూసుకుంటే ఆర్టికల్ 262 అనేది కాన్స్టిట్యూషనల్ అలౌస్ పార్లమెంట్ టు ఎనాక్ట్ లాస్ ఫర్ ఎడ్యుడికేటింగ్ డిస్ప్యూట్స్ రిలేటెడ్ టు ఇంటర్ స్టేట్ రివర్ వాటర్స్ అండ్ ఇట్ కెన్ ఎక్స్క్లూడ్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఆన్ ఎనీ అదర్ కోర్ట్ ఇన్ సచ్ మ్యాటర్స్. సో ఈ ఆర్టికల్ 262 ప్రకారం ఏవైనా డిస్ప్యూట్స్ని అడ్జుడికేట్ చేయాలంటే పార్లమెంటే దీనికి సంబంధించిన చట్టాలు అయితే చేస్తుంది. సో ఇది సుప్రీంకోర్టు మిగతా కోర్టుల యొక్క జ్యూరిస్డిక్షన్కి ఎక్స్క్లూడ్ చేయడం జరుగుతుంది. సో ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్కి సంబంధించి ఏవైనా గ్రీవెన్స్కి సంబంధించిన అంశాలు తలెత్తితే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే చట్టం చేస్తుందో ఆ చట్టం ప్రకారం ట్రిబ్యునల్ వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది కదా, అక్కడికి మాత్రమే వెళ్ళాలి. కానీ ఈ సుప్రీంకోర్టు అదేవిధంగా మిగతా హైకోర్ట్స్ యొక్క జ్యూరిస్డిక్షన్ దీంట్లో ఉండదని చెప్పడం జరిగింది. సో దీనికి అనుగుణంగా పార్లమెంటు 2 చట్టాలను కూడా పాస్ చేయడం జరిగింది. ఒకటి రివర్ బోర్డ్స్ యాక్ట్, అదేవిధంగా ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ 1956లో పాస్ చేయడం జరిగింది. సో ఇది ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ అంటే ఏంటి, దానికి సంబంధించి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అదేవిధంగా లీగల్ ప్రొవిజన్స్ ఏంటున్నాయి అనేది మనకు అర్థమైంది. ఇకపోతే ఎందుకు ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ అనేవి ఇటీవల కాలంలో పెరుగుతున్నాయి అంటే, మేజర్గా భారతదేశం యొక్క పాపులేషన్ అనేది ఇటీవల కాలంలో చాలా వరకు పెరిగింది. సో ఇండిపెండెన్స్ టైంలో 36 crore ఉన్న పాపులేషన్ ప్రజెంట్ 141 crore పాపులేషన్గా మారింది. అంటే పాపులేషన్ పెరిగినట్టు అట్ ది సేమ్ టైం దీనికి సంబంధించి వాటర్ పరంగా కూడా డిమాండ్ పెరిగింది. ఇది మాత్రమే కాకుండా అగ్రికల్చరల్ ఎక్స్పాన్షన్ పెరిగింది, ఇండస్ట్రియల్ పరంగా డిమాండ్ అనేది కూడా పెరిగింది. సో ఈ విధంగా వాటర్ స్కేర్సిటీ అనేది ఏర్పడింది. ఎప్పుడైతే సప్లైకి తగ్గట్టు డిమాండ్ ఉండదో అక్కడ ఖచ్చితంగా స్కేర్సిటీ అనేది ఏర్పడుతుంది. సో ఆ విధంగానే వాటర్ స్కేర్సిటీ అనేది ఏర్పడింది. సో ఎప్పుడైతే వాటర్ స్కేర్సిటీ ఏర్పడుతుందో అక్కడ ఖచ్చితంగా రివర్ వాటర్కి సంబంధించి డిస్ప్యూట్స్ అనేవి తలెత్తుతాయి. సో ఇది మాత్రమే కాకుండా షార్టేజ్ ఆఫ్ రెయిన్ఫాల్ అనేది కూడా ప్రధానమైనటువంటి సమస్యగా మారింది. ఇటీవల కాలంలో చూసుకుంటే క్లైమేట్ చేంజ్ అవ్వచ్చు, ఎల్నీనో కండిషన్స్ అవ్వచ్చు, ఇండియన్ ఓషన్ డైపోల్ కండిషన్స్ వల్ల రెయిన్ఫాల్లో చాలా వరకు హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. సో ఈ విధంగా కూడా రివర్ వాటర్కి సంబంధించిన డిస్ప్యూట్స్ అనేవి పెరుగుతున్నాయి. సో ఇవి మాత్రమే కాకుండా లీగల్ ఇష్యూస్ కూడా ప్రధానమైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. సో వాటర్ అనేది స్టేట్ లిస్ట్లో ఉన్నప్పటికీ కూడా కేంద్రం దీనికి సంబంధించి ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్స్ ఏవైనా వస్తే కేంద్రం యొక్క జోక్యం చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. అయితే దీనికి సంబంధించి ట్రిబ్యునల్స్ ఏవైనా జడ్జిమెంట్స్ అవ్వచ్చు, తీర్పులు అవార్డ్స్ ఇచ్చేటప్పుడు చాలా వరకు డిలే అవుతుంది, చాలా స్లోగా ఉంది. సో ఇది కూడా ప్రధానమైనటువంటి లీగల్ ఇష్యూగా మారింది. అండ్ ఆల్సో అన్ఈవెన్ డిస్ట్రిబ్యూషన్స్, ఒక స్టేట్లో అబాండెంట్గా రిసోర్సెస్ ఉండడం, ఇంకొక స్టేట్లో పూర్తిగా స్కేర్సిటీ ఉండటం వల్ల కూడా ఈ డిస్ప్యూట్స్ అనేవి ఎక్కువగా పెరుగుతున్నాయి.
ఇది మాత్రమే కాకుండా డిమాండ్స్ అనేవి పెరగడం, లైక్ అగ్రికల్చరల్ ఎక్స్పాన్షన్, ఇండస్ట్రియల్ డిమాండ్, పాపులేషన్ పెరగడం వల్ల డిమాండ్ కూడా పెరుగుతుంది, రైట్. ఇది మాత్రమే కాకుండా వాటర్ స్కేర్సిటీ, పొలిటికల్ ఎక్స్ప్లాయిటేషన్ కూడా ఎక్కువగా ఇటీవల కాలంలో జరుగుతుంది. సో ఈ పొలిటికల్ ఎక్స్ప్లాయిటేషన్ వల్ల సినిమా రంగంలో వాళ్ళు కూడా ఈ ఉద్యమంలో చేరారు. ఫర్ ఎగ్జాంపుల్ కావేరీ రివర్ వాటర్కి సంబంధించి సినిమా రంగంలో వాళ్ళు కూడా చాలా పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకొచ్చారు చెన్నైలో. సో ఈ విధంగా పొలిటికల్ ఎక్స్ప్లాయిటేషన్ ఉండడం కూడా ప్రధానమైనటువంటి ఛాలెంజ్గా మనం చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఈ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో దాని యొక్క ఎఫెక్ట్స్, ప్రభావం ఏ విధంగా ఉంటుంది అంటే మేజర్గా ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అనేవి పెరుగుతాయి. సో ఇక్కడ చెప్పుకున్నట్టే పొలిటికల్ ఎక్స్ప్లాయిటేషన్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ పెరుగుతాయి. అండ్ ఆల్సో ఇట్ ఎఫెక్ట్స్ ద నేషనలిజం మీద కూడా, జాతీయవాదం మీద కూడా ప్రభావం చూపిస్తుంది. సో దీనివల్ల రీజనలిజం పెరిగే స్కోప్ ఉంది. సో ప్రాంతీయవాదం పెరుగుతుంది. సో ప్రాంతీయవాదం పెరగడం వల్ల యూనిటీ ఇన్ డైవర్సిటీ, భిన్నత్వంలో ఏకత్వానికి దెబ్బతింటుంది. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే నినాదం కూడా దెబ్బతింటుంది. ఇది మాత్రమే కాకుండా మైగ్రెంట్స్ మీద అటాక్స్ కూడా పెరిగే ఆస్కారం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటక వాళ్ళు తమిళనాడుకు వెళ్ళినా, తమిళనాడు వాళ్ళు కర్ణాటకకు వచ్చినా అక్కడ ఖచ్చితంగా మైగ్రెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద కూడా అటాక్స్ అనేవి ఎక్కువగా పెరిగే స్కోప్ ఉంది. అదేవిధంగా ప్రాపర్గా దీనికి సంబంధించి ఇఫ్ ఇన్ కేస్ ఇండస్ట్రియల్ డిమాండ్కి తగ్గట్టు వాటర్ ఫెసిలిటీస్ లేకపోయినా, సో ఈ విధంగా రాష్ట్రంలో అన్సర్టనిటీస్, పొలిటికల్ ఇన్స్టేబిలిటీ అవ్వచ్చు, పొలిటికల్ పరంగా క్రైసిస్ ఏర్పడినప్పుడు ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ డెవలప్మెంట్ మీద కూడా ఉంటుంది. సో ఈ విధంగా ఇటు ఇష్యూస్ అవ్వచ్చు, ఛాలెంజెస్ అవ్వచ్చు, అదేవిధంగా దాని యొక్క ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయని మనం డిస్కస్ చేసుకోవచ్చు. సో అల్టిమేట్గా ఏ మెజర్స్ తీసుకురావడం వల్ల ఈ ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ని మనం అడ్రస్ చేయొచ్చు. సో మేజర్గా డిస్ప్యూట్ రిజల్యూషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రభావవంతంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఇటు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు, స్టేట్ గవర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ రెండింటి మధ్య కేంద్ర ప్రభుత్వం నెగోషియేషన్స్, అదేవిధంగా మ్యూచువల్ అండర్స్టాండింగ్ తీసుకొచ్చే విధంగా చర్చలు జరపాల్సిన అవసరం ఉంది. ఇది మాత్రమే కాకుండా షేర్డ్ గవర్నెన్స్ కూడా ఉండాలి. సో కన్సిడరింగ్ షిఫ్టింగ్ వాటర్ టు ద కాన్కరెంట్ లిస్ట్ యాజ్ రికమెండెడ్ బై ద మిహిర్ షా రిపోర్ట్. సో మిహిర్ షా రిపోర్ట్ చెప్పిన ప్రకారం వాటర్ అనేది ఉమ్మడి జాబితాలోకి తీసుకురావాలి అని చెప్పడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా డిమాండ్ సైడ్ మేనేజ్మెంట్ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి, రైట్. ఇది మాత్రమే కాకుండా సప్లై సైడ్ ఆగ్మెంటేషన్, సో లాస్ట్గా అర్బన్ ప్లానింగ్ ఇంటిగ్రేషన్. సో ఈ విధంగా స్ట్రాటజిక్ మెజర్స్ తీసుకోవాలి. అదేవిధంగా నాన్ స్ట్రాటజిక్ మెజర్స్ అంటే గవర్నెన్స్ పరంగా కూడా అనేక చర్యలు తీసుకోవడం వల్ల ఈ ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ అనేవి మనం తగ్గించవచ్చు. అట్ ది సేమ్ టైం లెవరేజింగ్ ఆఫ్ లీగల్ ఫ్రేమ్వర్క్స్, బారో ఇంటర్నేషనల్ మోడల్స్. సో అంతర్జాతీయంగా ఏవైతే మోడల్స్ ఉన్నాయో వాటిని కూడా మనం అమలు చేయడం వల్ల ఈ ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ని మనం తగ్గించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాన్స్లో వాటర్ పార్లమెంట్ సిస్టమ్ కెన్ బి కన్సిడర్ చేయాలి. అదేవిధంగా ఈ ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ని డీపొలిటిసైజ్ చేయాలి. అదేవిధంగా కొలాబరేటివ్ అప్రోచ్తో మనం ముందుకు వెళ్తే ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ వస్తాయి అనేసి మనం చెప్పుకోవచ్చు. ఇది మాత్రమే కాకుండా ఛాలెంజెస్లో మనం ఏ అంశాలు చెప్పామో వాటిని కూడా మనం ఇది చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పొలిటికల్ ఎక్స్ప్లాయిటేషన్ అన్నప్పుడు డీపొలిటిసైజ్ చేయాలని చెప్పారు. సో కంపాటింగ్ డిమాండ్స్, మోజల్లీ కోఆపరేటివ్ ఫెడరలిజాన్ని తీసుకొచ్చే విధంగా, సో ఈ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కొలాబరేటివ్ అప్రోచ్ అయితే ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మాత్రమే ఈ ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ని మనం తగ్గించవచ్చు. ఇది మాత్రమే కాకుండా వాటర్ స్కేర్సిటీని కంట్రోల్ చేయాలంటే దానికి అనుబంధంగా అనేక చర్యలు తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్ప్రింకిల్, డ్రిప్ ఇరిగేషన్ వంటి వ్యవస్థలు తీసుకురావాలి. సో ఈ విధంగా వాటర్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్ను కూడా మనం పకడ్బందీగా అమలు చేస్తే ఖచ్చితంగా అక్కడ వాటర్ స్కేర్సిటీ, నీటి లభ్యత అనేది పెరుగుతుంది, రైట్. సో లాస్ట్గా కన్క్లూజన్ ఏ విధంగా చెప్పొచ్చు అంటే ప్రపంచంలో ఇండియా యొక్క ల్యాండ్ 2.4%. సో మన భారతదేశంలో పాపులేషన్ ప్రపంచంలో 18%గా ఉంది. సో జస్ట్ 4% ఆఫ్ రెన్యూబుల్ వాటర్ రిసోర్సెస్ ఫేసెస్ ఇంక్రీజింగ్ రిస్క్ ఆఫ్ వాటర్ కాన్ఫ్లిక్ట్స్ డ్యూ టు అన్ఈవెన్ డిస్ట్రిబ్యూషన్స్. సో మేజర్గా వాటర్ స్కేర్సిటీ ఎందుకు ఏర్పడుతుందంటే ఈ అన్ఈవెన్ డిస్ట్రిబ్యూషన్స్ ఉండడం వల్ల ఏర్పడుతుంది. సో దీన్ని మనం కంట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా అక్కడ కోఆపరేటివ్ ఫెడరలిజం ఉండాలి. సో ఏవైతే రీజనల్ కన్సర్న్స్ ఉంటాయో వాటిని పక్కన పెట్టి నేషనల్ ఇంట్రెస్ట్కి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ని మనం కంట్రోల్ చేయగలము. ఐ హోప్ మీ అందరికీ ఇది అర్థమైంది అనుకుంటున్నా. సెకండ్ టాపిక్ చూసుకుంటే సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ గురించి ఇవ్వడం జరిగింది. సో ఇది మెయిన్స్ పర్స్పెక్టివ్లో మనం ఏ విధంగా చదువుకుంటామంటే సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ గురించి పూర్తిగా తెలుసుకుంటాం. అదేవిధంగా సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్కి సంబంధించినటువంటి ఛాలెంజెస్ గురించి, అదేవిధంగా వే ఫార్వర్డ్ గురించి మనం ఇక్కడ చదువుకుంటాం. సో ఈ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఏ విధమైనటువంటి పరిష్కార మార్గాలను సూచించాలి అనే అంశాల గురించి చదువుకుంటాం.
ఇది చదువుతూనే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ గురించి పూర్తిగా చదువుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. సో ఇది గవర్నెన్స్ పరంగా చూసుకుంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అంటే ఏంటి, దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, అదేవిధంగా దానికి ఎదురవుతున్న ఛాలెంజెస్ ఏంటి, అల్టిమేట్గా ఏ మెజర్స్ తీసుకోవడం వల్ల ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ని మనం పకడ్బందీగా ప్రభావవంతంగా అమలు చేయవచ్చు, ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం మెయిన్స్ పర్స్పెక్టివ్లో చదువుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మాత్రమే కాకుండా రాజకీయ పార్టీలు, పొలిటికల్ పార్టీస్ అనేది ఇంతవరకు ఆర్టీఐ పరిధిలోకి రాలేదు. సో ఈ విధంగా రాజకీయ పార్టీలను ఆర్టీఐ పరిధిలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది అనేసి చెప్తూ దానికి సంబంధించిన పాజిటివ్స్, సో ఇఫ్ ఇన్ కేస్ పొలిటికల్ పార్టీస్ రాకపోతే దానికి ఉన్న నెగిటివ్స్, ఇటువంటి అన్ని అంశాల గురించి మనం మెయిన్స్ పర్స్పెక్టివ్లో చదువుకోవాలి. ఇది మాత్రమే కాకుండా రీసెంట్గా ఆర్టీఐకి సంబంధించినటువంటి అమెండ్మెంట్స్ ఏవైనా ఉన్నాయా, సో దాని యొక్క ప్రభావం ఈ సమాచార హక్కు చట్టం మీద ఏ విధంగా ఉంటుంది అనే అంశాల గురించి కూడా మనం చదువుకోవాలి. ఇకపోతే ఈ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అనే అంశాన్ని మేజర్గా ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే, హీరాలాల్ సమారియా ఏ ఫార్మర్ ఇన్ఫర్మేషన్ కమిషనర్, సో ఫార్మర్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా పదవి ఉన్నతిని ఇవ్వడం జరిగింది. సో మేకింగ్ ద ఫస్ట్ టైమ్ ఏ పర్సన్ ఫ్రమ్ దళిత్ కమ్యూనిటీ హ్యాస్ హెల్డ్ దిస్ పొజిషన్స్. సో 2005 నుంచి 2024 వరకు ఒక దళిత్ కమ్యూనిటీ నుంచి వచ్చి ఈ పొజిషన్ పొందిన మొట్టమొదటి వ్యక్తి హీరాలాల్ సమరియా గారుగా మనం చెప్పుకుంటాం. సో అందుకని మనం ఈ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ గురించి చదువుకుంటాం. అట్ ది సేమ్ టైం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది చాలా కాలంగా న్యూస్లో ఉంది కాబట్టి మనం చదువుకుంటాం. సో ఇకపోతే సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్కి సంబంధించి పేరెంట్ యాక్ట్, సో ఏ చట్టం ద్వారా ఇది తీసుకురాబడిందంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 ద్వారా తీసుకురావడం జరిగింది. సో దీని యొక్క మెయిన్ ఏమేంటంటే ఎన్ష్యూరింగ్ స్మూతర్ అండ్ గ్రేటర్ యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్ ఇన్విజిబుల్ అండర్ ద రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. సో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా స్మూతర్ అండ్ గ్రేటర్ యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్ అందించాలనే ఉద్దేశంతో ఈ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల సిటిజన్ సెంట్రిక్ అప్రోచ్, సిటిజన్ సెంట్రిక్ గవర్నెన్స్ని తీసుకురాగలం అని ఇక్కడ మనం చదువుకోవాలి. అదేవిధంగా దీనికి సంబంధించి ఆబ్జెక్టివ్స్ ఏంటంటే, సో మేజర్గా ఇట్ ఎంపవర్స్ ద సిటిజన్స్, అదేవిధంగా పీపుల్ పార్టిసిపేషన్ ఎప్పుడైతే పెరుగుతుందో అక్కడ సిటిజన్స్ యొక్క సాధికారత అనేది కూడా పెరుగుతుంది. అదేవిధంగా రైట్ టు ఇన్ఫర్మేషన్, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ వంటి సంస్థల వల్ల అక్కడ ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ అనేది కూడా పెరుగుతుంది. సో గవర్నెన్స్లో ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ పెరుగుతుంది. అదేవిధంగా పీపుల్ పార్టిసిపేషన్ పెరుగుతుంది. సో ఇదే కాకుండా ఇంక్లూజివిటీ, ఈక్విటీ అనేది కూడా సాధించగలం. సో పార్టిసిపేషన్తో పాటు కన్సెన్సస్ అనేది కూడా సాధించడం వల్ల మేజర్గా గుడ్ గవర్నెన్స్ని సాధించగలం ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వల్ల. అందుకనే రైట్ టు ఇన్ఫర్మేషన్ని కీ టు ద గుడ్ గవర్నెన్స్గా మనం అభివర్ణించడం జరుగుతుంది. ఇది మాత్రమే కాకుండా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వల్ల, అదేవిధంగా సిఐసి వల్ల పరిపాలనలో కరప్షన్ కూడా కంట్రోల్ చేయవచ్చు. ఇది మాత్రమే కాకుండా పీపుల్స్ పార్టిసిపేషన్ కూడా ఎంకరేజ్ చేయొచ్చు. సో ఈ విధంగా దీని యొక్క ఆబ్జెక్టివ్స్ అనేవి ఉంటాయి. సో దీని యొక్క అపాయింట్మెంట్ అండ్ కమిషన్ ఏ విధంగా ఉంటుందంటే, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ అండ్ అప్ టు 10 ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్. సో వీళ్ళని ఎవరు అపాయింట్ చేస్తారంటే ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ ఏ కమిటీ. ఒక కమిటీ ఉంటుంది, ఆ కమిటీ సూచించిన విధంగా ప్రెసిడెంట్ ఈ సిఐసిని అదేవిధంగా 10 ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ని నియమించడం జరుగుతుంది. సో ఎలిజిబిలిటీ ఏంటంటే, ఏ పర్సన్ ఆఫ్ ఎమినెన్స్ ఇన్ పబ్లిక్ లైఫ్లో ఎమినెన్స్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, వైడ్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, అదేవిధంగా లా అవ్వచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ, సోషల్ సర్వీస్, మేనేజ్మెంట్, జర్నలిజంలో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని ఈ సిఐసీలుగా అదేవిధంగా ఎస్ఐసీలుగా నియమించడం జరుగుతుంది. దే షుడ్ నాట్ బీ ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆర్ మెంబర్ ఆఫ్ ద లెజిస్లేచర్. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా సిఐసీగా అదేవిధంగా ఇన్ఫర్మేషన్ కమిషనర్గా ఎస్ఐసీగా నియామకం జరగాలంటే వాళ్ళు ఖచ్చితంగా ఎంపీ నుంచి అదేవిధంగా ఎమ్మెల్యే పదవికి పోటీ చేయకూడదు, అదేవిధంగా మెంబర్గా ఉండకూడదు. సో ఈ విధంగా ఎలిజిబిలిటీ అనే అంశాల గురించి మనం చదువుకుంటాం. సేమ్ లైక్ ఎస్ఐసి అనేది కూడా ఈ విధంగానే ఉంటుంది. ఇకపోతే ఈ సిఐసికి సంబంధించినటువంటి పవర్స్ అండ్ ఫంక్షన్స్ చూసుకుంటే, ఇట్ రిసీవ్ and enquire into complaints received from any person regarding information requested under RTI Act. When an appellant is unable to submit his RTI application, information is denied, information has not been provided in the time limit provided, excess fees is being charged, incomplete and misleading false information is provided. ఈ అంశాల్లో
సిఐసి అనేది ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. సో ఎప్పుడు ప్రాపర్గా ఆర్టీఐ అప్లై చేసినప్పటికీ కూడా ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయనప్పుడు, అదేవిధంగా ఎక్సెస్ ఫీని తీసుకున్నప్పుడు, అదేవిధంగా మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా అక్కడ సిఐసి అనేది జోక్యం చేసుకొని దానికి సంబంధించి ఎంక్వైరీస్ అనేవి చేస్తుంది. అదేవిధంగా ఇది ఒక ఎడ్యుడికేషన్ సెకండ్ అపీల్గా కూడా పనిచేయడం జరుగుతుంది. రైట్, ఎడ్యుడికేషన్ సెకండ్ అపీల్గా కూడా పనిచేయడం జరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఇన్ఫర్మేషన్ని ప్రాపర్గా ప్రొవైడ్ చేయకపోయినా, మిస్లీడింగ్ చేసినా అక్కడ ఖచ్చితంగా పెనాల్టీస్ని విధించడం జరుగుతుంది. రైట్, ఎక్కువగా చూసుకుంటే 25,000 వరకు అక్కడ పెనాల్టీస్ని విధించడం జరుగుతుంది. అండ్ ఆల్సో యాక్సెస్ టు ఆల్ పబ్లిక్ రికార్డ్స్, అన్ని పబ్లిక్ రికార్డ్స్కి కూడా యాక్సెస్ ఇచ్చే విధంగా ఈ అథారిటీ అనేది పనిచేయడం జరుగుతుంది. కొన్ని విషయాల్లో సుమోటో పవర్గా కూడా కంప్లైంట్స్ని తీసుకుంటుంది. అదేవిధంగా దీనికి సివిల్ కోర్టుకు ఉన్నటువంటి అధికారాలు ఉన్నాయి. సో లాస్ట్గా సెక్యూర్ కంప్లైంట్స్ విత్ ఇట్స్ డెసిషన్స్ ఫ్రమ్ ద పబ్లిక్ అథారిటీ అండ్ ఆల్సో ఇట్స్ గివ్స్ యాన్యువల్ రిపోర్ట్స్ టు ద యూనియన్ గవర్నమెంట్. అండ్ ఆల్సో దీని యొక్క జ్యూరిస్డిక్షన్ ఏ విధంగా ఉంటుందంటే ఆల్ ఓవర్ ఇండియా. సో ఇండియా మొత్తం కూడా దీని యొక్క జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. అండ్ ఆల్ ఓవర్ స్టేట్ ఇన్ కేస్ ఆఫ్ ఎస్ఐసిస్. సో స్టేట్స్లో అయితే ఎస్ఐసి ఉంటుంది. సో టోటల్గా ఇండియా పరంగా చూసుకుంటే సిఎస్సి యొక్క జ్యూరిస్డిక్షన్ అనేది ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా దీని యొక్క పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఉంటాయి. అయితే దీనికి సంబంధించి ఇటీవల రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్కి అమెండ్మెంట్ తీసుకొచ్చారు. అదేవిధంగా సిఐసి ఎస్ఐసిలో నియామకాల్లో కూడా మార్పులు తీసుకురావడం వల్ల దీని యొక్క ఇండిపెండెన్సీ అనేది కోల్పోవడం జరిగిందనేది అనేక వాదోపవాదాలు జరిగాయి. సో ఈ కాంటెక్స్లో మనం ఆ అమెండ్మెంట్స్ గురించి చదువుకొని ఈ సిఐసి అదేవిధంగా ఎస్ఐసికి సంబంధించినటువంటి ఛాలెంజెస్ గురించి కూడా మనం చదువుకుంటాం. సో మేజర్గా పొజిషన్స్ అనేవి వేకెంట్గా ఉన్నాయి. ఇట్ రిజల్టింగ్ ఇన్ ఏ బ్యాక్లాగ్ కేసెస్. దీనివల్ల చాలా వరకు కేసెస్ అనేవి పెండింగ్లో ఉండిపోవడం జరుగుతుంది. సో మేజర్గా వేకెన్సీస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి, దానివల్ల పెండింగ్ కేసెస్ కూడా పెరిగిపోతుంది. సో ఈ కమిటీ సతర్క్ నాగరిక్ సంఘటన్ 2021-22 రిపోర్ట్లో భాగంగా ఇవ్వడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా డిలేస్ ఇన్ కేస్ డిస్బర్సల్, దీనివల్ల దాదాపు సిఐసి అదేవిధంగా ఎస్ఐసికి సంబంధించి 2.56 lakhs కేసెస్ అనేవి పెండింగ్లో ఉన్నాయి. ఇది మాత్రమే కాకుండా ప్రజలకి రైట్ టు ఇన్ఫర్మేషన్కి సంబంధించి, సమాచార హక్కు చట్టంకి సంబంధించి ప్రాపర్గా అవేర్నెస్ అనేది, అవగాహన అనేది కూడా లేదు. ముఖ్యంగా చూసుకుంటే ఓన్లీ 12% ఆఫ్ రూరల్ పాపులేషన్ అండ్ 30% ఆఫ్ అర్బన్ పాపులేషన్ వర్ అవేర్ ఆఫ్ ఆర్టీఐ యాక్ట్. సో రూరల్లో అయితే 12%, అర్బన్లో అయితే 30% పాపులేషన్కి మాత్రమే ఈ ఆర్టీఐ మీద అవగాహన ఉంది. అదేవిధంగా ల్యాక్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ అనేది కూడా ప్రధానమైనటువంటి సమస్యగా చెప్పుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ పెనాల్టీస్ ఏవైనా ఇష్యూ చేసినప్పటికీ కూడా ఈ పెనాల్టీస్ అనేవి కట్టట్లేదు, కొన్నిసార్లు పెనాల్టీస్ కూడా వేయటం లేదు. సో ఈ విధంగా ఎన్ఫోర్స్మెంట్ పరంగా కూడా చాలా వరకు లోపాలు ఉన్నాయి. సో ఏదైతే ఆర్టీఐ చట్టం ట్రాన్స్పరెన్సీ తీసుకురావాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిందో ఆ ట్రాన్స్పరెన్సీయే ఈ సిఐసి ఎస్ఐసి అపాయింట్మెంట్స్లో ఉండటం లేదు. రైట్, ఇది మాత్రమే కాకుండా రికార్డ్ మేనేజ్మెంట్ అనేది ఇండియాలో చాలా వరకు పేలవంగా ఉంది. సో మేజర్లా ఇంతకు ముందు చూసుకుంటే మోస్ట్లీ రికార్డ్స్ అన్నీ కూడా బుక్ కీపింగ్గానే ఉండే. సో బుక్స్లోనే రికార్డ్ చేసేవారు. సో ఈ బుక్స్లో రికార్డ్ చేసింది ఇటీవల కాలంలో కంప్యూటరైజ్ చేయడం జరుగుతుంది. సో డిజిటలైజ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ కంప్యూటరైజ్ చేయడంలో అవ్వచ్చు, డిజిటలైజేషన్లో భాగంగా చాలా లోపాలు ఉన్నాయి. సో ఈ విధంగా చూసుకుంటే రికార్డ్ మేనేజ్మెంట్ అనేది కూడా ప్రధానమైనటువంటి సమస్యగా ఉంది. అండ్ ఆల్సో కెపాసిటీ బిల్డింగ్ అనేది, సామర్థ్య నిర్వహణ, పబ్లిక్ అథారిటీస్లో సామర్థ్య నిర్వహణ కూడా ప్రధానమైనటువంటి సవాలుగా ఉంది. అండ్ ఆల్సో ఇన్ఫర్మేషన్ క్వాలిటీ, సమాచారం నాణ్యత కూడా సబ్స్టాండర్డ్గా ఉండటం వల్ల ప్రధానమైనటువంటి సమస్యలుగా చెప్పుకోవచ్చు. సో ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ అనేది స్టాండర్డ్గా ఉంటుందో అక్కడ డెమోక్రసీని మనం స్ట్రెంథెన్ చేయొచ్చు. సో ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ లేకుండా ప్రభుత్వం నుంచి మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, మిస్అప్రోప్రియేట్ ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, సబ్స్టాండర్డ్ ఇన్ఫర్మేషన్ ఉండటం వల్ల అక్కడ డెమోక్రసీని స్ట్రెంథెన్ చేయకపోవడమే కాకుండా డెమోక్రసీని దెబ్బతీసే విధంగా కూడా ఉంటుంది. సో ఈ విధంగా చూసుకుంటే ఇన్ఫర్మేషన్ యొక్క నాణ్యత ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది మనకు అర్థమవుతుంది. అయితే ఈ ఛాలెంజెస్కి అనుగుణంగా మనం ఏ విధమైనటువంటి వే ఫార్వర్డ్, ఏ విధమైనటువంటి మెజర్స్ తీసుకురావడం వల్ల మంచి జరుగుతుంది అంటే ప్రోయాక్టివ్ డిస్క్లోజర్. సో ప్రజలు అడగకముందే ఇన్ఫర్మేషన్ డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఫిల్లింగ్ అప్ ద వేకెన్సీస్. సో ఏవైతే వేకెన్సీస్ ఇప్పటి వరకు ఎక్కువగా ఉన్నాయో ఆ వేకెన్సీస్ అన్నింటినీ కూడా పూరించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ప్రజలకు ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ చట్టం మీద ప్రాపర్గా అవగాహన అనేది కల్పించాలి.
రైట్. ఇది మాత్రమే కాకుండా ట్రైనింగ్, కెపాసిటీ బిల్డింగ్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా, సో సామర్థ్య నిర్వహణను పెంపొందించే విధంగా కూడా చర్యలు తీసుకోవాలి. ఇది మాత్రమే కాకుండా ఎగ్జామ్షన్ లిస్ట్, సెక్షన్ 8 ఏదైతే ఎగ్జామ్షన్ లిస్ట్ ఉన్నదో దాన్ని ఖచ్చితంగా రేషనాలిటీ, హేతుబద్ధత ఉండే విధంగా కూడా ఈ ఎగ్జామ్షన్ లిస్ట్, మినహాయింపులు అనే అంశాన్ని కూడా పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ఇది మాత్రమే కాకుండా విజిల్ బ్లోయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ప్రొటెక్ట్ చేయాలి. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో చాలా వరకు విజిల్ బ్లోయర్స్ని చంపేయడం జరుగుతుంది. సో అక్కడ విజిల్ బ్లోయర్స్ని ఎప్పుడైతే మనం ప్రొటెక్ట్ చేస్తామో ఈ సమాచార హక్కు చట్టం అనేది మరింత ప్రభావవంతంగా పనిచేస్తుంది. అదేవిధంగా ఇఫ్ ఇన్ కేస్ వీలైతే సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ కాన్స్టిట్యూషనల్ బాడీగా చేస్తే అక్కడ ఇండిపెండెన్సీ అనేది కోల్పోకుండా జరుగుతుంది. సో పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ అనేది తక్కువగా ఉంటుంది. అదేవిధంగా మేజర్గా పొలిటికల్ పార్టీస్ ఇంతవరకు ఆర్టీఐ పరిధిలోకి తీసుకురాలేదు కాబట్టి ఈ పొలిటికల్ పార్టీస్ని కూడా ఆర్టీఐ పరిధిలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. సో ఈ విధంగా రైట్ టు ఇన్ఫర్మేషన్ కమిషన్, అదేవిధంగా సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ని మనం చదువుకోవాల్సిన అవసరం ఉంది. అయ్యో మీ అందరికీ ఈ అంశం గురించి అర్థమైంది అనుకుంటున్నా. రైట్. ఇకపోతే మూడో టాపిక్లోకి వెళ్తే ఎలక్షన్స్ ఇన్ ఇండియా, ఎలక్షన్ కమిషన్. సో భారతదేశంలో ఎన్నికల వ్యవస్థ, అదేవిధంగా ఎన్నికల కమిషన్ గురించి మనం చదువుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ కాంటెక్స్లో మనం మేజర్గా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్, అదేవిధంగా అదర్ ఎలక్షన్ కమిషనర్ బిల్ 2023 గురించి చదువుకుంటాం. సో దానికి సంబంధించిన ప్రావిజన్స్ ఏంటి, ఏ విధమైనటువంటి చేంజెస్ తీసుకొచ్చారు, సో ఆ చేంజెస్ వల్ల కలిగే ఇంపాక్ట్స్ ఏంటి, ప్రభావం ఏంటి అనే అంశాల గురించి మనం ఖచ్చితంగా చదువుకోవాలి. సో హై ప్రాబబిలిటీ ఉన్నటువంటి క్వశ్చన్ మనకి పాలిటీ అండ్ గవర్నెన్స్లో. అదేవిధంగా ఎలక్షన్ రీఫార్మ్స్ గురించి కూడా చదువుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ అనేది ఇటీవల సుప్రీంకోర్టు రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా స్టేట్ ఫండ్ ఆఫ్ ఎలక్షన్స్ గురించి చదువుకుంటాము. సో ఈ స్టేట్ ఫండ్ ఆఫ్ ఎలక్షన్స్ అంటే ఏంటి, స్టేట్ ఫండ్ ఆఫ్ ఎలక్షన్స్ తీసుకురావడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి, దీనికి ఎదురయ్యే సవాళ్ళు ఏంటి, సమస్యలు ఏంటి, దీనికి అనుగుణంగా ఏ విధమైనటువంటి వే ఫార్వర్డ్ని సూచించాలి. సో ఈ విధంగా ఎలక్షన్ రిఫార్మ్స్లో భాగంగా చదువుకుంటాం. అదేవిధంగా రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 అనే అంశం గురించి చదువుకుంటాం. అదేవిధంగా క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ గురించి, సో క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ గురించి, అదేవిధంగా సైమల్టేనియస్ ఎలక్షన్స్ గురించి, జమిలీ ఎన్నికల గురించి, ఈ విధంగా ఎలక్షన్ రిఫార్మ్స్లో భాగంగా చదువుకుంటాం. అదేవిధంగా యాంటీ డిఫెక్షన్ లా గురించి కూడా మనం చదువుకుంటాం. సో ఈ విధంగా ఎన్నికల సంస్కరణలకు సంబంధించి ఈ అంశాలను చదువుకోవాల్సిన అవసరం అయితే ఉంది. రైట్. ఇకపోతే మేజర్గా ఎందుకు ఈ ఎలక్షన్స్ ఇన్ ఇండియా, అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ అనేది న్యూస్లో ఉందంటే 2024 ఇండియన్ జనరల్ ఎలక్షన్స్ ఆర్ బీయింగ్ హెల్డ్ ఫ్రమ్ 19th April to 1st June 2024 in 7 phases to elect all 543 members of the లోక్సభ. సో ఇటు చూసుకుంటే లోక్సభకి అదేవిధంగా స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ కూడా ఎన్నికలు జరిగాయి. సో ఈ కాంటెక్స్లో ఎలక్షన్స్ గురించి మనం చదువుకోవాల్సిన అవసరం ఉంది. దీస్ ఎలక్షన్స్ ఆర్ బీయింగ్ కండక్టెడ్ బై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో ఇటు ఎంపీస్కి, లోక్సభకి, రాజ్యసభకి, అదేవిధంగా స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి, స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్కి ఎవరు ఎన్నికలు నిర్వహిస్తారంటే ఎన్నికల కమిషను. సో భారత ఎన్నికల కమిషన్ అనేది ఈ 4కి సంబంధించిన ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. విచ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఓవర్సీయింగ్ ద ఎలక్టోరల్ ప్రాసెస్ ఇన్ ద కంట్రీ. రైట్. ఇకపోతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి చూసుకుంటే ఇది ఒక అటానమస్ కాన్స్టిట్యూషనల్ అథారిటీగా ఏర్పాటు చేయడం జరిగింది. విచ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద కాన్స్టిట్యూషన్ ఆన్ 25th January 1950. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని 25th January 1950న ఏర్పాటు చేయడం జరిగింది. ద సెక్రటరీ ఆఫ్ ఏ కమిషన్ ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో ఉంది. సో ఈసీఐ అడ్మినిస్ట్రేట్ ఎలక్షన్స్ టు ద లోక్సభ, రాజ్యసభ, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఇన్ ఇండియా అండ్ ఆల్సో స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్కి కూడా వీళ్ళే కండక్ట్ చేస్తారు. అట్ ది సేమ్ టైం ప్రెసిడెంట్, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్కి సంబంధించినటువంటి ఎన్నికల నిర్వహణ కూడా భారత ఎన్నికల కమిషన్ మాత్రమే నిర్వహించడం జరుగుతుంది. అయితే మున్సిపాలిటీస్కి, అదేవిధంగా లోకల్ గవర్నెన్స్, సో మున్సిపాలిటీస్కి అదేవిధంగా పంచాయతీస్కి ఎవరు ఎన్నికలు నిర్వహిస్తారు అనేది మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. రైట్. దీకపోతే ఎలక్షన్ కమిషన్కి ఉన్నటువంటి కీ పవర్స్ని చూసుకుంటే డిటర్మైనింగ్ ద టెరిటోరియల్ ఏరియాస్ ఆఫ్ ఎలక్టోరల్ కాన్స్టిట్యుయెన్సీస్, అదేవిధంగా ప్రిపేరింగ్, రివైజింగ్ ఎలక్టోరల్ రోల్స్. సో ప్రాపర్గా ఎలక్టోరల్ రోల్స్ని రివైజ్ చేయడం, అదేవిధంగా ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో ఎవరెవరు ఎలిజిబుల్ ఓటర్స్ ఉన్నారో వాళ్ళని రిజిస్టర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎలక్షన్ షెడ్యూల్స్ని నోటిఫై చేస్తుంది. దీనికి అనుగుణంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని తీసుకొస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా సభ్యులు పోటీ చేయాలంటే వాళ్ళు నామినేషన్ పేపర్స్ వేస్తారు. సో ఆ నామినేషన్ పేపర్స్ని స్క్రూటినైజ్ చేయడం జరుగుతుంది. ఇదే విధంగా పొలిటికల్ పార్టీకి రికగ్నైజేషన్ ఇవ్వడం కూడా ఎన్నికల కమిషన్ యొక్క విధే. అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన ఎలక్షన్ సింబల్స్ ఏవి ఇవ్వాలి, ఏం ఎలొకేట్ చేయాలి అనేది కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క ఫంక్షన్గానే చెప్పుకుంటాం. అండ్ ఆల్సో ఇష్యూయింగ్ ఎ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ పొలిటికల్ పార్టీస్ అండ్ క్యాండిడేట్స్ టు ఎన్ష్యూర్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్.
సో భారతదేశంలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ని నిర్వహించేందుకు గాను మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని కూడా ఇష్యూ చేయడం జరుగుతుంది. ఇది మాత్రమే కాకుండా ఎలక్షన్ అబ్జర్వర్స్ని అపాయింట్ చేస్తుంది. సో ఇది కాకుండా క్యాన్సిలింగ్ పోల్స్, ఇఫ్ ఇన్ కేస్ బూత్ క్యాప్చరింగ్ అవ్వచ్చు, రిగ్గింగ్ అవ్వచ్చు, వైలెన్స్, ఇర్రెగ్యులారిటీస్ ఏ విధమైనటువంటి సమస్యలు తలెత్తితే అక్కడ ఖచ్చితంగా పోల్స్ని క్యాన్సిల్ చేసే అధికారం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఉంది. అండ్ ఆల్సో ప్రెసిడెంట్కి, గవర్నర్కి అడ్వైస్ కూడా చేస్తుంది ఎంపీ ఎమ్మెల్యేస్ని డిస్క్వాలిఫై చేసే దాంట్లో. సో మేజర్గా డిఫెక్షన్స్కి సంబంధించి ఎవరికి అధికారాలు ఉన్నాయి, సో పార్టీ ఫిరాయింపులు ఎవరైనా మారితే అక్కడ డిస్క్వాలిఫై చేసే అధికారం ఎవరికి ఉంది అనేది కామెంట్ చేయండి. సో మోస్ట్లీ యాంటీ డిఫెక్షన్ లా అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ కాంటెక్స్లో ఇది ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్ కాబట్టి అడిగాను. ఇన్కేస్ ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. రైట్, ఇకపోతే కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్స్ ఏ విధంగా ఉన్నాయి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి చూసుకుంటే ఆర్టికల్ 324 నుంచి 329 వరకు కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్స్ ఉన్నాయి అనేసి మనం చదువుకోవచ్చు. సో ఈ 324 ప్రకారం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేయాలి. అదేవిధంగా 325 ప్రకారం ఏదైతే మనం సపరేట్ ఎలక్టరేట్స్ గురించి చదువుకున్నామో ఆ విధమైనటువంటి ప్రత్యేక ఎన్నిక గణాలని ఎక్కడ కూడా అమలు చేయకూడదని ఆర్టికల్ 325లో ఉంది. అదేవిధంగా 326 చూసుకుంటే రైట్ టు ఓట్, అందరికీ ఓటు హక్కు కల్పించే అంశం మనకు ఆర్టికల్ 326లో ఉంది. ఆర్టికల్ 327 చూసుకుంటే పవర్ ఆఫ్ పార్లమెంట్ టు మేక్ ప్రావిజన్స్ విత్ రెస్పెక్ట్ టు ఎలక్షన్స్ టు లెజిస్లేచర్. సో ఈ విధంగా ఆర్టికల్ 324 నుంచి 329 వరకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి రాజ్యాంగ నిబంధనలు ఉన్నాయి. రైట్, ఇకపోతే దీనికి సంబంధించినటువంటి ఛాలెంజెస్, సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ఛాలెంజెస్ ఎలక్షన్స్ని కండక్ట్ చేసే విషయంలో చూసుకుంటే మేజర్గా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఎన్ఫోర్స్మెంట్ చేయడంలో ప్రధానమైనటువంటి అడ్డంకులు ఎదురవుతున్నాయి. దో ఎంసీసీ గవర్న్స్ ద బిహేవియర్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, క్యాండిడేట్స్ అండ్ ద గవర్నమెంట్ డ్యూరింగ్ ఎలక్షన్స్. సో మేజర్గా ఈ ఎంసీసీ అనేది ఎందుకు తీసుకొచ్చారంటే పొలిటికల్ పార్టీస్ అదేవిధంగా క్యాండిడేట్స్ యొక్క బిహేవియర్ని డిసిప్లైన్డ్గా తీసుకురావాలనే ఉద్దేశంతో తీసుకొచ్చినప్పటికీ కూడా ప్రాపర్గా దీన్ని అమలు చేయడంలో ప్రధానమైనటువంటి సమస్యలు ఎదురవుతున్నాయి. సో ఛాలెంజెస్ అరైజింగ్ ఇన్ ఎన్ఫోర్సింగ్ ఇట్ ఎఫెక్టివ్లీ ఎస్పెషల్లీ ఇన్ కేసెస్ వేర్ ఇండివిజువల్ హెదర్ టు ద లెటర్ బట్ నాట్ టు ద స్పిరిట్ ఆఫ్ ద కోడ్. సో ఇది లెటర్లో ఉన్నంత ఇది స్పిరిట్లో ఉండట్లే. సో ఇన్ 2019 ఎలక్షన్స్ ఒక్క దాంట్లో చూసుకుంటే 15,000 పోల్ కోడ్ వైలేషన్స్ కేసెస్ వర్ ఫైల్డ్ ఇన్ మహారాష్ట్ర ఎలోన్. కేవలం మహారాష్ట్రలో మాత్రమే ఇన్ని వైలేషన్స్ జరిగాయంటే ఇండియాలో ఎన్ని వైలేషన్స్ జరుగుతాయో మీరే అర్థం చేసుకోండి. సో రీసెంట్గా మనం 2024లో ఎలక్షన్స్ జరిగాయి. సో దానికి సంబంధించి ఎవరెవరైతే సభ్యులు పోటీ చేశారో వాళ్ళ యొక్క చేష్టలు కూడా మనకు తెలుస్తున్నాయి. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఎన్ఫోర్స్మెంట్ ఏ విధంగా జరుగుతుందనేది. సో ఈ విధంగా ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది కూడా ప్రధానమైనటువంటి సమస్యగా చెప్పుకోవచ్చు. ఇది మాత్రం కాకుండా ఎలక్షన్స్ కండక్ట్ చేసే విషయంలో చాలా వరకు ఫిజికల్ ఫోర్స్ అనేది అబ్యూజ్డ్గా మారుతుంది. దిస్ కెన్ ఇంక్లూడ్ చాలా వరకు వైలెన్సెస్ అవ్వచ్చు, ఇంటిమిడేషన్స్ అవ్వచ్చు, కోయర్షన్ అవ్వచ్చు, ఈవెన్ ఫిజికల్ అటాక్స్ కూడా క్యాండిడేట్స్ మీద, ఓటర్స్ మీద, ఎలక్షన్ అఫీషియల్స్ మీద కూడా ఎక్కువగా అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2024లో ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎలక్షన్సే తీసుకోండి, అక్కడ ఒక ఎమ్మెల్యే ఓటర్ని కూడా కొట్టడం జరిగింది. సో ఈ విధంగా ఫిజికల్ ఫోర్స్, ఫిజికల్ అబ్యూస్ అనేది కూడా చాలా వరకు ఎక్కువగా ఉంది. ఇది మాత్రమే కాకుండా బెంగాల్లో 2019లో లోక్సభ ఎలక్షన్స్లో చాలా పెద్ద వైలెన్సే జరిగాయి. సో ఈ విధంగా ఎలక్షన్స్ నిర్వహించే క్రమంలో అనేక వైలెన్సెస్ అనేవి చోటు చేసుకుంటున్నాయి. ఇది మాత్రమే కాకుండా మానిటరింగ్ అండ్ క్యాపింగ్ ఎలక్షన్ ఎక్స్పెండిచర్ బై పొలిటికల్ పార్టీస్. సో ప్రాపర్గా పొలిటికల్ పార్టీస్ మీద అవ్వచ్చు, పొలిటికల్ క్యాండిడేట్స్ మీద ఇంత అమౌంటే ఖర్చు చేయాలని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 94 lakhs అవ్వచ్చు, 70 lakhs మాత్రమే ఖర్చు పెట్టాలనే నిబంధన ఉన్నప్పటికీ కూడా ఎలక్షన్స్ ఫండింగ్లో అవ్వచ్చు ఎక్కువగా బ్లాక్ మనీ, హవాలా ట్రాన్సాక్షన్స్, మనీ లాండరింగ్ అనేవి చేరటం వల్ల ఎలక్షన్ ఎక్స్పెండిచర్ అనేది చాలా వరకు పెరిగిపోతుంది. సో ఈ ఎలక్షన్స్ నిర్వహించాలంటే 4,000 కోట్లు ఉంటే సరిపోతుంది అనుకున్నప్పటికీ కూడా ఈ ఎలక్షన్స్లో జరిగే ఖర్చు దాదాపు 1.5 lakh crore వరకు అవుతుందంటే ఎంతవరకు ఎన్నికలు మన భారతదేశంలో ప్రభావాలను చూపిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇది కూడా ఈ ఎలక్షన్ ఎక్స్పెండిచర్ని కంట్రోల్ చేసే విషయంలో కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ప్రధానమైనటువంటి సమస్యగా మారింది. సో మోస్ట్ ఆఫ్ ద బ్లాక్ మనీ అవ్వచ్చు, పొలిటికల్ పార్టీస్ మీద ఈ టైప్ ఆఫ్ లిమిట్స్ అనేవి ఉండట్లేదు, అక్రమంగా చాలా వరకు ఖర్చు పెడుతున్నారు. సో అంతెందుకు రేపు ఎలక్షన్స్ అనగా ఈరోజు రాత్రి వచ్చి మందు బాటిల్స్, డబ్బులు పంచే సంస్కృతి కూడా మనకు చాలా వరకు కనిపిస్తుంది. రైట్, ఈ విధంగా మానిటరింగ్ అండ్ క్యాపింగ్ ఎలక్షన్ ఎక్స్పెండిచర్ బై పొలిటికల్ పార్టీస్ కూడా ప్రధానమైనటువంటి సమస్యగా మారుతుంది. అండ్ ఆల్సో స్ప్రెడ్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్. ఇటీవల సోషల్ మీడియా అవ్వచ్చు, ఇంటర్నెట్ ఎక్కువగా రావడం వల్ల ఫేక్ న్యూస్ అవ్వచ్చు, ఈ మిస్ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువగా
పాస్ అవుతుంది. సో దీనివల్ల పబ్లిక్ ఒపీనియన్ అనేది మ్యానిపులేట్ అవుతుంది అండ్ ఆల్సో ఫ్యాక్ట్స్ అనేవి డిస్టార్టింగ్ అవుతున్నాయి అండ్ ఆల్సో ఇట్ ఇన్ఫ్లుయెన్స్ ఓటర్ బిహేవియర్. సో ఈ విధంగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ నిర్వహించే దాంట్లో చాలా వరకు సమస్యలు తలెత్తుతున్నాయి. ఇది మాత్రమే కాకుండా బ్లర్రింగ్ లైన్స్ బిట్వీన్ న్యూస్ అండ్ పబ్లిసిటీ. సో ఈ న్యూస్ అండ్ పబ్లిసిటీ మధ్య కూడా చాలా వరకు సమస్యలు అనేవి ఉన్నాయి. ఇవి మాత్రమే కాకుండా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి అపాయింట్మెంట్లో కూడా అనేక ఇష్యూస్ ఉన్నాయి. దానికి సంబంధించి 2023లో తీసుకొచ్చినటువంటి చట్టమే ప్రధానమైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ఇదే విధంగా సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ అవ్వచ్చు, ఇటు ఎలక్షన్ కమిషనర్కి సంబంధించినటువంటి టెన్యూర్లో కూడా సెక్యూరిటీ అనేది ఉండట్లేదు. సో మోస్ట్లీ 65 సంవత్సరాల వరకు కాల పరిమితి పెట్టిన సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్కి 63-64 ఇయర్స్కి అపాయింట్మెంట్ చేస్తే అక్కడ ఆయన వర్క్ చేసేది 1 ఇయరే ఉంటుంది. సో ఈ విధంగా టెన్యూర్లో పరంగా కూడా చాలా వరకు సమస్యలు ఉన్నాయి. ఇది మాత్రమే కాకుండా పోస్ట్ రిటైర్మెంట్ అపాయింట్మెంట్స్లో కూడా ప్రధానమైనటువంటి సమస్య. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాగా నియామకం జరిగి తర్వాత రిటైర్మెంట్ అయినాక పోస్ట్ రిటైర్మెంట్ అపాయింట్మెంట్స్లో ఎటువంటి రాజ్యాంగ నిబంధన కూడా ఉండకపోవడం వల్ల ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ కూడా సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. ఇది మాత్రమే కాకుండా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ప్రాపర్గా ఫైనాన్షియల్ అటానమీ అనేది కూడా లేదు. సో ఈ విధంగా అనేక సమస్యలు ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఎదుర్కొంటుందని మనం చెప్పచ్చు. రైట్. అదేవిధంగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ని కండక్ట్ చేయడంలో కూడా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని చెప్పచ్చు. ఇది మాత్రమే కాకుండా క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ అనేది కూడా ప్రధానమైనటువంటి సమస్యగా చెప్పుకోవచ్చు. రైట్. దీనికి సంబంధించి ఇనిషియేటివ్స్ ఏమైనా తీసుకొచ్చారంటే చాలా ఇనిషియేటివ్స్ తీసుకొచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ పోర్టల్ తీసుకొచ్చారు. అదేవిధంగా ఈరోనెట్ అనే అంశం తీసుకొచ్చారు. సో ఈరోనెట్లో ఏం చేస్తారంటే సపోర్ట్స్ ఎలక్టోరల్ ప్రాసెస్ సచ్ యాజ్ ఇంప్రూవింగ్ ద ఎలక్టోరల్ రోల్స్ హెల్త్ అండ్ రిజిస్టరింగ్ న్యూ ఓటర్స్ అండ్ అప్డేటింగ్ ఎగ్జిస్టింగ్ రికార్డ్స్. సో ఈ విధంగా కొత్త ఓటర్స్ యొక్క రిజిస్ట్రేషన్ అదేవిధంగా ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అప్డేట్ చేసే ఉద్దేశంతో ఈరోనెట్ని తీసుకొచ్చారు. అదేవిధంగా సివిజిల్ యాప్ ఇట్ ఎనేబుల్స్ రిపోర్ట్ టు ఎలక్షన్ కోడ్ వైలేషన్స్ విత్ ఆటోమేటిక్ జియో ట్యాగింగ్ ఫర్ ప్రిసైజ్ లొకేషన్ డేటా క్యాప్చరింగ్ ఇమేజెస్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఎ కోర్ట్ ఎవిడెన్స్. సో ప్రజలే గ్రీవెన్స్ రిడ్రెసల్గా ప్రజలే ఏవైనా ఎలక్షన్ కోడ్కి సంబంధించి ఎక్కడైనా ఏవైనా తప్పిదాలు జరిగితే దాన్ని ప్రాపర్గా ఫోటో తీసి ఈ సివిజిల్ యాప్లో అప్లోడ్ చేస్తే ఖచ్చితంగా అక్కడ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చర్యలు తీసుకుంటుంది. సో ఈ విధంగా సివిజిల్ యాప్ వంటి అంశాలు తీసుకొచ్చారు. సో ఇది మాత్రమే కాకుండా బూత్ యాప్ అవ్వచ్చు, ఓటర్ టర్న్అవుట్ యాప్ అవ్వచ్చు, రిజల్ట్స్ని ఈసీఐ పోర్టల్ అవ్వచ్చు, ఇదే విధంగా ఎలక్షన్ ఎక్స్పెండిచర్ యాప్ అవ్వచ్చు, అదేవిధంగా ఫేక్స్ మిత్ వర్సెస్ రియాలిటీ వంటి అనేక అంశాలను తీసుకురావడం వల్ల ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ భారతదేశంలో తీసుకురావడానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేక చొరవలను తీసుకోవడం జరుగుతుంది. ఇది మాత్రమే కాకుండా లాస్ట్గా కన్క్లూజన్ ఏ విధంగా చెప్పొచ్చు, ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్లేస్ ఏ పైవట్ రోల్ ఇన్ మెయింటైనింగ్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ ద ఎలక్టరల్ ప్రాసెస్ ఇన్ ద వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ. సో భారతదేశం ప్రపంచంలోనే పెద్ద డెమోక్రసీని అందులో ఎలక్షన్స్ సజావుగా జరపడానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది అనేక చర్యలు తీసుకుంటుంది. అదేవిధంగా ప్రభావవంతంగా పనిచేస్తుందని కూడా మనం చెప్పొచ్చు. హౌవెవర్ కొన్ని ఛాలెంజెస్ ఉన్నప్పటికీ కూడా చాలా పకడ్బందీగా ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేయడంలో సఫలీకృతంగానే ఉందని చెప్పొచ్చు. అదేవిధంగా లాస్ట్గా మనం వీలైతే టీఎన్ శేషన్ వంటి వ్యక్తుల గురించి కూడా చెప్తూ ఎండ్ చేయొచ్చు. రైట్. ఈ విధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి మనం చదువుకుంటాం. ఇది మాత్రమే కాకుండా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి చదివేటప్పుడు ఎలక్టోరల్ రిఫార్మ్స్కి సంబంధించినటువంటి అంశాలు కూడా చదువుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం, అంటే 1 నేషన్ 1 ఎలక్షన్స్ గురించి. రైట్. ఇది మాత్రమే కాకుండా స్టేట్ ఫండ్ ఆఫ్ ఎలక్షన్స్ అంటే ఏంటి, సో అదేవిధంగా పొలిటికల్ ఫండింగ్లో ట్రాన్స్పరెన్సీ తీసుకురావడానికి తీసుకొచ్చినటువంటి ఎలక్టోరల్ బాండ్స్ పథకం అయితే ఇటీవల రీసెంట్గా సుప్రీంకోర్టు రద్దు చేసింది. సో ఈ కాంటెక్స్ట్లో ఎలక్టోరల్ బాండ్ పథకం గురించి చదువుకుంటాం. రైట్. ఇది మాత్రమే కాకుండా క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ అనేది ఇటీవల కాలంలో చాలా ఎక్కువగా అవుతున్నాయి కాబట్టి క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ అంటే ఏంటనే అంశం గురించి చదువుకుంటాం. సో లాస్ట్గా ఫ్రీబీస్ గురించి చదువుకుంటాం. అదేవిధంగా పొలిటికల్ పార్టీని ఆర్టీఏ పరిధిలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందనేసి చదువుకుంటాం. సో ఎందుకు తీసుకురావాలి, ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అదేవిధంగా ఎలక్టోరల్ రిఫార్మ్స్లో భాగంగా చదువుకుంటాం. ఇఫ్ ఇన్ కేస్ వీలైతే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 గురించి కూడా చదువుకుంటాం. రైట్. ఇది మాత్రం కాకుండా రీసెంట్గా వచ్చిన సిఈసి అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్ బిల్ 2023 అనే అంశం గురించి కూడా చదువుకుంటాం. ఐ హోప్ మీ అందరికీ ఈ అంశం అర్థమైందని అనుకుంటున్నా. ఇకపోతే 4th టాపిక్ ప్రెసిడెంట్ రూల్ అండ్ ఆర్టికల్ 356 గురించి ఇక్కడ డిస్కస్ చేసుకుంటాం. సో మేజర్గా
ఆర్టికల్ 370 అబ్రిగేషన్ అయిన దానికి సంబంధించి సుప్రీంకోర్టు ఎస్ఆర్ బొమ్మాయి కేసులో ఏ విధమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చిందో దాన్ని అప్పీల్ చేయడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో జమ్మూ కాశ్మీర్లో గత 2 సంవత్సరాల నుంచి ప్రెసిడెంట్ రూలే ఉంది కాబట్టి అదేవిధంగా ఆర్టికల్ 356 అనే అంశాల గురించి చదువుకుంటాం. సో ఇది మాత్రమే కాకుండా ప్రెసిడెంట్కి సంబంధించినటువంటి అనేక అంశాల గురించి మనం చదువుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసిడెంట్ యొక్క ఆర్డినెన్సెస్ గురించి, అదేవిధంగా గవర్నర్ ఆర్డినెన్సెస్ గురించి చదువుకుంటాం. సో ఆర్డినెన్సెస్ వల్ల కలిగే ప్రయోజనాలు అవ్వచ్చు, ఆర్డినెన్సెస్ అనేది దుర్వినియోగపరుస్తుంది, దానికి సంబంధించినటువంటి ఎఫెక్ట్స్ అవ్వచ్చు, అదేవిధంగా ఏ విధమైనటువంటి పరిష్కార మార్గాలు మెజర్స్ తీసుకోవాలి, సో మెజర్స్ తీసుకుంటే దీన్ని అదుపు చేయవచ్చు. అదేవిధంగా ప్రెసిడెంట్ యొక్క పార్డనింగ్ పవర్స్, దీనికి సంబంధించి గవర్నర్ పార్డనింగ్ పవర్స్తో ఏ విధమైనటువంటి సాదృశ్య భేదాలు ఉన్నాయి, సో ఏ విధంగా డిఫరెన్సెస్ ఉన్నాయి ప్రెసిడెంట్ అదేవిధంగా గవర్నర్కి సంబంధించి పార్డనింగ్ పవర్స్లో. అదేవిధంగా ఎమర్జెన్సీ ప్రావిజన్స్, సో మనకి ఆర్టికల్ 352 అదేవిధంగా 356 అదేవిధంగా 360కి సంబంధించినటువంటి ఎమర్జెన్సీ ప్రావిజన్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి కంపారిజన్ అనే అంశం గురించి కూడా మనం చదువుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ విధంగా ఆర్టికల్ 356 అదేవిధంగా ప్రెసిడెంట్ రూల్ గురించి మనం చదువుకుంటాం. సో మేజర్గా ప్రెసిడెంట్ రూల్ అనే అంశం గురించి చదివితే, ప్రెసిడెంట్ రూల్ ఆల్సో నోన్ యాజ్ ద గవర్నర్స్ రూల్ రిఫర్స్ టు ఏ సిచ్యువేషన్ వెన్ ద కాన్స్టిట్యూషనల్ మెషినరీ ఇన్ ఏ స్టేట్ హెస్ ఫెయిల్డ్. సో గవర్నర్ రూల్ అనే దానికి అర్థం ఏంటంటే, ఏదైతే రాష్ట్రంలో కాన్స్టిట్యూషనల్ మెషినరీ రన్ అవుతుందో అది ఫెయిల్ అయినప్పుడు మాత్రమే ఈ గవర్నర్ రూల్ అనేది ప్రవేశపెట్టడం జరుగుతుంది. రెండరింగ్ ద స్టేట్ గవర్నమెంట్ అనేబుల్ టు ఫంక్షన్ ఇన్ అకార్డెన్స్ విత్ ద ప్రావిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో రాజ్యాంగంలో పొందుపరచబడిన నిబంధనల అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే ఈ కాన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి అంశాలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయదో అప్పుడు ఈ గవర్నర్ రూల్ లేదంటే ప్రెసిడెంట్ రూల్ అనేది ప్రవేశపెట్టడం జరుగుతుందని చెప్పారు. డ్యూరింగ్ దిస్ పీరియడ్, సో ఈ కాలంలో ఏమవుతుందంటే స్టేట్ గవర్నమెంట్ కొన్ని ఎకానమీ అనేది టెంపరీగా సస్పెండ్ చేయడం జరుగుతుంది. అండ్ ద సెంట్రల్ గవర్నమెంట్ అస్యూమ్స్ డైరెక్ట్ కంట్రోల్ ఓవర్ ద స్టేట్ అడ్మినిస్ట్రేషన్. ఈ కాలంలో ఏం జరుగుతుందంటే స్టేట్ గవర్నమెంట్ యొక్క అటానమీ ఏదైతే ఉందో అది టెంపరీగా సస్పెండ్ చేయడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం సెంట్రల్ గవర్నమెంట్ యొక్క డైరెక్ట్ కంట్రోల్ స్టేట్ అడ్మినిస్ట్రేషన్ మీద ఉంటుంది. సో ఏ విధంగా ఉంటుందంటే ఆఫీస్ ఆఫ్ గవర్నర్ని దృష్టిలో పెట్టుకొని ఈ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క అడ్మినిస్ట్రేషన్ అనేది డైరెక్ట్గా స్టేట్ అడ్మినిస్ట్రేషన్ మీద ఉంటుంది. సో అయితే ఈ ప్రెసిడెంట్ రూల్ని ఎందుకు తీసుకొచ్చారు, దానికి గల సిగ్నిఫికెన్స్ ఏంటి అనే అంశం చూసుకుంటే, మేజర్గా ఇట్ రీస్టోర్స్ ద కాన్స్టిట్యూషనల్ ఆర్డర్. సో ప్రెసిడెంట్ రూల్ వల్ల ఏం జరుగుతుందంటే కాన్స్టిట్యూషన్ ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని రీస్టోర్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే రాజ్యాంగపరంగా ఏవైతే నిబంధనలు ఉన్నాయో దాన్ని అమలు చేయాల్సిన అవసరం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. అది వాళ్ళ బాధ్యత. ఎప్పుడైతే ఈ కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్స్ను వైలేట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తాయో అక్కడ ఖచ్చితంగా కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ని రీస్టోర్ చేయాల్సిన అవసరం ఉంది. అలాంటి సమయంలో ఆర్టికల్ 356ని ఖచ్చితంగా ఉపయోగించవలసిన ఆస్కారం అయితే ఉంది. ఇది మాత్రమే కాకుండా నేషనల్ ఇంటిగ్రిటీని మెయింటైన్ చేయడానికి కూడా ఈ ఆర్టికల్ 356ని వినియోగిస్తారు. ఇట్ హెల్ప్స్ ప్రిజర్వ్ ద యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా బై సెంట్రల్ ఇంటర్వెన్షన్ ఆన్ స్టేట్ ఫేసింగ్ సివియర్ గవర్నెన్స్ ఇష్యూస్ అండ్ థ్రెట్స్. సో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్కి అనుగుణంగా అమలు చేయనప్పుడు అక్కడ ఖచ్చితంగా గవర్నెన్స్ పరంగా సమస్యలు తలెత్తవచ్చు, గవర్నెన్స్ పరంగా థ్రెట్స్ అనేవి కూడా ఏర్పడతాయి. ఇది అల్టిమేట్గా నేషనల్ సెక్యూరిటీ మీద కూడా థ్రెట్ చూపే అవకాశం ఉంది. కాబట్టి నేషనల్ ఇంటిగ్రిటీని మెయింటైన్ చేసేందుకు గాను ఆర్టికల్ 356ని తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పుకోవచ్చు. ఇది మాత్రమే కాకుండా ఏవైనా రాష్ట్ర ప్రభుత్వాలు అన్కాన్స్టిట్యూషనల్ యాక్ట్స్ని ఏవైనా తీసుకొస్తే వాటిని అడ్రస్ చేసేందుకు, ఇటువంటి చట్టాలని రూపుమాపేందుకు ఈ ఆర్టికల్ 356 అనేది తీసుకొస్తాం. ఇది మాత్రమే కాకుండా గవర్నెన్స్లో అత్యవసరమైనటువంటి సదుపాయాలను అందించేందుకు కూడా ఈ ఆర్టికల్ 356ని తీసుకొస్తారు. సో ఈ విధంగా సిగ్నిఫికెన్స్ ఆఫ్ ప్రెసిడెంట్ రూల్ గురించి మనం చదువుకుంటాం. సో 1 కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ని రీస్టోర్ చేయడానికి, 2 నేషనల్ ఇంటిగ్రిటీని మెయింటైన్ చేయడానికి, 3 అన్కాన్స్టిట్యూషనల్ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అడ్రస్ చేయడానికి, 4 గవర్నెన్స్లో ఎమర్జెన్సీని తీసుకురావాలి. సో ఇట్ ఫెసిలిటేట్స్ ఇమీడియట్ సెంట్రల్ కంట్రోల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ సిచ్యువేషన్స్ ఆఫ్ ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ ఆర్ సెక్యూరిటీ థ్రెట్స్. దీనివల్ల ఏమవుతుందంటే లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయవచ్చు. సో ఈ విధంగా సిగ్నిఫికెన్స్ని చదువుకుంటాం. సో అయితే ఏ అంశాల ఆధారంగా ఈ ప్రెసిడెంట్ రూల్ని ఇంపోజ్ చేయడం జరుగుతుందంటే మేజర్గా 2 అంశాల ఆధారంగా చేస్తారు. 1 ఆర్టికల్ 356 ఆధారంగా, అదేవిధంగా ఆర్టికల్ 365 ఆధారంగా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో మేజర్గా కాన్స్టిట్యూషనల్ డ్యూటీ ఆఫ్ ద సెంటర్ ఆర్టికల్ 355 ఏం చెప్తుందంటే
duty on the center to protect every state against external aggression and internal disturbances and to ensure that the government of every state functions according to the provisions of the constitution. సో ఆర్టికల్ 355 ప్రకారము ఇటు ఎక్స్టర్నల్ అగ్రెషన్ నుంచి అదేవిధంగా ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని రక్షించే అధికారం, రాష్ట్ర ప్రభుత్వాన్ని జాగ్రత్తగా చూసుకునే అధికారం కేంద్ర ప్రభుత్వాలకు ఉంటుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రాజ్యాంగపరమైనటువంటి నిబంధనల అనుగుణంగానే వ్యవహరించాల్సి వస్తుంది. సో ఈ విధంగా ఆర్టికల్ 355 అనేది కేంద్రానికి పెద్దన్నగా వ్యవహరించేటటువంటి సదుపాయాన్ని కలిగించింది. అయితే ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వాలు కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్కి ఎగనెస్ట్గా వెళ్తాయో అప్పుడు ఈ ఆర్టికల్ 356ని అమలు చేయడం జరుగుతుంది. ఇది మాత్రమే కాకుండా ఆర్టికల్ 365 ప్రకారం ఇఫ్ ఏ స్టేట్ ఫెయిల్స్ టు కంప్లైంట్ విత్ ఆర్ గివ్ ఎఫెక్ట్ ఎనీ డైరెక్షన్ ఫ్రమ్ ద సెంటర్, the president can deem that a situation has risen which the state government cannot function according to the provisions of the constitution. This provides a legal basis for the president to impose a president rules in such a scenario. సో ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వాలు కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్స్కి వ్యతిరేకంగా పనిచేస్తాయో అప్పుడు ఈ ఆర్టికల్ 365ని ఉపయోగించి ఆర్టికల్ 356ని అమలు చేయడం జరుగుతుందని చెప్పారు. సో ఈ ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేసినప్పుడు స్టేట్స్ మీద ఏ విధమైనటువంటి ఇంపాక్ట్ చూపిస్తుందంటే, ఒకటి గవర్నెన్స్ పరంగా అంటే పరిపాలనా పరంగా ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ద గవర్నర్ అడ్మినిస్ట్రేట్స్ ది స్టేట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ప్రెసిడెంట్ విత్ అసిస్టెన్స్ ఫ్రమ్ ద స్టేట్ చీఫ్ సెక్రటరీ అండ్ అదర్ అపాయింటెడ్ అడ్వైజర్స్ అండ్ అడ్మినిస్ట్రేటర్. సో ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేసినప్పుడు ఈ గవర్నెన్స్ పరమైనటువంటి అంశాలన్నీ కూడా గవర్నరే చూసుకుంటారు. ఎవరి అధికారంతో? చీఫ్ సెక్రటరీ, ప్రతి రాష్ట్రానికి ఒక చీఫ్ సెక్రటరీ ఉంటారు కదా. సో ఈ గవర్నర్, చీఫ్ సెక్రటరీ, అదేవిధంగా ఎవరైతే అడ్వైజర్స్, అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారో వాళ్ళకు అనుగుణంగానే గవర్నెన్స్ అనేది రన్ అవుతూ జరుగుతుంది. అదేవిధంగా స్టేట్ లెజిస్లేచర్స్ మీద ఏ విధంగా ఇంపాక్ట్ చూపిస్తుందంటే, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది ఎయిదర్ సస్పెండెడ్ అవ్వచ్చు లేదంటే డిజాల్వ్ అయినా అవ్వచ్చు. ఎవరు చేస్తారంటే ప్రెసిడెంటే చేస్తారు. ద ప్రెసిడెంట్ మే డిక్లేర్ దట్ ద లెజిస్లేటివ్ పవర్స్ ఆఫ్ ద స్టేట్ విల్ బి ఎక్సర్సైజ్డ్ బై ద పార్లమెంట్. ఇది మాత్రమే కాకుండా ఆర్డినెన్సెస్ పరంగా కూడా వెన్ పార్లమెంట్ ఈజ్ నాట్ ఇన్ సెషన్ ద ప్రెసిడెంట్ కెన్ ప్రొమల్గమేట్ ఆర్డినెన్సెస్. సో ఇఫ్ ఇన్ కేస్ పార్లమెంట్ ఏదైనా సెషన్స్లో లేకపోతే అత్యవసర సమయంలో ప్రెసిడెంట్ రాష్ట్రాలకు సంబంధించి ఆర్డినెన్సెస్ కూడా ఇష్యూ చేసే అధికారం ఉంది. ఇది మాత్రమే కాకుండా ఫండమెంటల్ రైట్స్, ద ఇంపోజిషన్ ఆఫ్ ప్రెసిడెంట్ రూల్ డస్ నాట్ ఎఫెక్ట్ ఫండమెంటల్ రైట్స్. సో మనం ఆర్టికల్ 352, అదేవిధంగా 356, అదేవిధంగా 360కి సంబంధించి కంపారిజన్ చదివేటప్పుడు ఒక్కొక్క అంశం మీద ఫండమెంటల్ రైట్స్ ఏ విధంగా ఎఫెక్ట్ చూపిస్తాయి. ఇప్పుడు ఆర్టికల్ 352 వచ్చేటప్పుడు ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కుల మీద ఏ విధమైనటువంటి ఎఫెక్ట్ చూపిస్తుంది, 356 వచ్చేటప్పుడు ఎలా ఉంటుంది, 360 వచ్చేటప్పుడు ఎలా ఉంటుంది అనేది మనం చదువుకోవాలి. అయితే 356 అనేది అమలు జరిగేటప్పుడు ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కుల మీద ఎటువంటి ఎఫెక్ట్ కూడా చూపించదు, ఎటువంటి ప్రభావం కూడా చూపించదు అనేసి మనం చదువుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి రిలేటెడ్ కేసెస్ ఏవైనా ఉన్నాయంటే ఎస్ ఉన్నాయి. సో దీంట్లో మేజర్గా స్టేట్ ఆఫ్ రాజస్థాన్, యూనియన్ ఆఫ్ ఇండియా, రామేశ్వర్ ప్రసాద్ కేసు కంటే చాలా ఇంపార్టెంట్ ఎస్ఆర్ బొమ్మాయి కేసు. సో ఇఫ్ ఇన్ కేస్ ప్రెసిడెంట్ రూల్ అవ్వచ్చు, గవర్నర్ సిస్టమ్ అవ్వచ్చు, గవర్నర్ రూల్ అవ్వచ్చు, ఇవేమైనా వస్తే దానికి సంబంధించి ఎస్ఆర్ బొమ్మాయి కేసు గురించి చెప్తే చాలా వాల్యూ యాడెడ్గా ఉంటుంది. సో ఈ ఎస్ఆర్ బొమ్మాయి కేసులో ఏమేమి చెప్పిందంటే, the court held that while president's satisfaction is generally not questionable, the governor's report can be examined on certain grounds for the president's satisfaction. The judgment included several key points. ఇందులో మేజర్గా చెప్పినటువంటి అంశాలు ఏంటంటే, ప్రొక్లమేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ రూల్ ఏదైతే ఉందో అది న్యాయ సమీక్షకు, జ్యుడిషియల్ రివ్యూకు గురవుతుందని చెప్పారు. ఎటువంటి సమయంలో? ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఇంటెన్షనల్గా, మ్యాలిఫైడ్ ఇంటెన్షన్గా చేసినా, లేకపోతే అడ్మినిస్ట్రేటివ్ ఆస్పెక్ట్గా రిలివెంట్ మెటీరియల్ ఏదో తూతూ మంత్రంగా ప్రెసిడెంట్ రూల్ని, గవర్నర్ రూల్స్ని తీసుకొస్తే ఖచ్చితంగా అక్కడ సబ్జెక్ట్ టు జ్యుడిషియల్ రివ్యూ అవుతుందనేసి ఎస్ఆర్ బొమ్మాయి కేసులో చెప్పడం జరిగింది. అట్ ది సేమ్ టైమ్ స్టేట్ అసెంబ్లీ కెనాట్ బి డిస్మిస్డ్ వితౌట్ పార్లమెంటరీ అప్రూవల్. సో స్టేట్ అసెంబ్లీని డిజాల్వ్ చేయాలి అంటే ఖచ్చితంగా పార్లమెంట్ అప్రూవల్ ఉండాలి అని చెప్పారు. అండ్ ద ప్రెసిడెంట్ కెన్ ఓన్లీ సస్పెండ్ ద అసెంబ్లీ. కేవలం ప్రెసిడెంట్ అసెంబ్లీని సస్పెండ్ చేసే అధికారం మాత్రమే ఉంది. ఇఫ్ ఇన్ కేస్ స్టేట్ అసెంబ్లీని డిజాల్వ్ చేయాలంటే అక్కడ ఖచ్చితంగా పార్లమెంటరీ అప్రూవల్ అనేది ఉండాలి అని చెప్పారు. అండ్ ఆల్సో ద కోర్ట్ కెన్ రిపీల్ ఎనీ వర్డిక్ట్ దట్ ఈస్ ఆల్ట్రావైర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈ ప్రెసిడెంట్ రూల్కి సంబంధించి ఏదైనా తీసుకొస్తే దాన్ని మొత్తం కూడా రద్దు చేసే అధికారం కూడా ఉంది. ఇఫ్ ద ప్రొక్లమేషన్ ఈజ్ అన్కాన్స్టిట్యూషనల్ ద కోర్ట్ కెన్ రిస్టోర్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఏదైతే ఈ ప్రొక్లమేషన్, ప్రెసిడెంట్ రూల్ అనేది ఏదైతే అన్కాన్స్టిట్యూషనల్గా ఉందో అటువంటి సమయాల్లో ఈ లెజిస్లేటివ్ అసెంబ్లీని మళ్ళీ రీస్టోర్ చేసే అధికారం కోర్టులకు ఉంది. ఇది మాత్రమే కాకుండా ఫ్లోర్ టెస్ట్ మస్ట్ బి కండక్టెడ్ టు డిటర్మైన్ ది గవర్నమెంట్ లెజిటిమసీ. సో ఇఫ్ ఇన్ కేస్ గవర్నమెంట్ లెజిటిమసీని మనం డిటర్మైన్ చేయాలంటే అక్కడ ఖచ్చితంగా ఫ్లోర్ టెస్ట్ అనేది ఏర్పాటు చేయాలి. అంటే కాన్ఫిడెన్స్ మోషన్ని అమలు చేసి అక్కడ ఏ విధంగా విశ్వాసం ఉంది అనే అంశాన్ని తెలిసిన తర్వాతే అక్కడ
ప్రెసిడెంట్ రూల్ అవసరమా లేదనేది చెప్పొచ్చు. సో ఈ విధంగా ఎస్ఆర్ బొమ్మాయి కేసులో అనేక అంశాలు చెప్పింది కాబట్టి ఈ ఎస్ఆర్ బొమ్మాయి కేసుని మనం చాలా డీటెయిలింగ్గా చదువుకోవాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్. అటు ప్రెసిడెంట్ రూల్, గవర్నర్ రూల్కి సంబంధించి అవ్వచ్చు, అదేవిధంగా బేసిక్ స్ట్రక్చర్కి సంబంధించి బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించిన అంశాలు చదివేటప్పుడు ఇలాంటి వాటిని కోట్ చేస్తే చాలా వాల్యూ యాడెడ్గా ఉంటుంది, రైట్. ఇకపోతే దీనికి సంబంధించి ప్రెసిడెంట్ రూల్కి సంబంధించినటువంటి కన్సర్న్స్ ఏంటి? సో మోస్ట్లీ ఈ ప్రెసిడెంట్ రూల్ని చాలా వరకు మిస్యూజ్ చేస్తుంది. సో మేజర్గా లాస్ట్ రిసోర్ట్గానే యూజ్ చేయాల్సినటువంటి ప్రెసిడెంట్ రూల్ ఏదైతే ఉందో ఇది పొలిటికల్గా అఫిలియేటెడ్గా ఉండడం వల్ల, అదేవిధంగా పొలిటికల్ పరంగా దీన్ని ఎక్కువగా వినియోగించడం జరుగుతుంది. సో ఈ విధంగా ఏ విధంగా మిస్యూజ్ అవుతుందంటే పొలిటికల్ పరంగా మిస్యూజ్ అవుతుందని మనం చదువుకోవచ్చు. సో ఎగ్జాంపుల్గా ఆఫ్టర్ విన్నింగ్ ద 1977 లోక్సభ ఎలక్షన్స్ జనతా గవర్నమెంట్ ఏదైతే ఉందో దాదాపు 9 స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ని డిజాల్వ్ చేయడం జరిగింది. అదేవిధంగా 1980లో మళ్ళీ ఇందిరాగాంధీ గవర్నమెంట్ రావడం వల్ల ఇక్కడ ఏవైతే 9 స్టేట్ అసెంబ్లీని డిజాల్వ్ చేసిందో అక్కడ మళ్ళీ కొత్తగా ఏర్పడిందో ఆ స్టేట్ అసెంబ్లీస్ని అన్నింటిని కూడా డిజాల్వ్ చేసి ప్రెసిడెంట్ రూల్ని ఇంపోజ్ చేయడం జరిగింది. ఈ విధంగా పొలిటికల్ మిస్యూజ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఇది మాత్రమే కాకుండా ఈ ప్రెసిడెంట్ రూల్ ఏదైతే ఉందో దానివల్ల స్టేట్ అటానమీస్ దెబ్బతింటుంది. స్టేట్ అటానమీ ఎక్కడైతే దెబ్బతింటుందో అక్కడ ఖచ్చితంగా ఫెడరలిజం, సమైక్యవాదాన్ని అండర్మైన్ చేసినట్టే లెక్క. సో ఈ విధంగా ఫెడరలిజం కూడా అనేక విధాల అండర్మైన్ అవుతుంది. ఇది మాత్రమే కాకుండా వేగ్ అండ్ సబ్జెక్టివ్ నేచర్. సో ఆర్టికల్ 356 ల్యాక్స్ ఏ క్లియర్ డెఫినేషన్. సో దీనికి సంబంధించి మంచి అర్థ వివరణ అంటూ ఏమీ లేదు. ద ఫెయిల్యూర్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మెషినరీ అండ్ వాట్ స్పెసిఫిక్ సర్కమ్స్టాన్సెస్ జస్టిఫై విట్స్ ఇన్వొకేషన్ దిస్ అంబిగ్యూటీ. సో ఈ పదాల్లో ఏదైతే అంబిగ్యూటీ ఉందో దీని ప్రకారం పొలిటికల్ పార్టీస్ పొటెన్షియల్లీ ఎక్స్ప్లోయిట్ దిస్ ఎక్స్ట్రాడినరీ పవర్ టు ఫర్దర్ దైర్ ఓన్ ఇంట్రెస్ట్. సో ఆల్రెడీ మనం పొలిటికల్ మిస్యూజ్ ఏదైతే చెప్పుకున్నామో దానికి సంబంధించే ఈ నిబంధనలో ప్రాపర్గా ఆ పదాల అమరిక అనేది సరిగ్గా లేకపోవడం వల్ల ఈ ప్రెసిడెంట్ రూల్ని మిస్యూజ్ చేస్తున్నారు వాళ్ళ యొక్క ఓన్ ఇంట్రెస్ట్కి అనుగుణంగా. అదేవిధంగా దీనివల్ల డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ను కూడా అండర్మైన్ చేయడం జరుగుతుంది. ఇది మాత్రమే కాకుండా డెసిషన్ మేకింగ్స్లో కూడా డిలేస్ ఎక్కువగా ఉండడం కూడా ప్రధానమైనటువంటి సమస్యలుగా మనం చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా ప్రెసిడెంట్ రూల్ని మిస్యూజ్ చేస్తున్నారు, దీనివల్ల ఇటువంటి కన్సర్న్స్ ఉన్నాయి అనే అంశం గురించి మనం చదువుకోవాలి. సో లాస్ట్గా దీనికి సంబంధించి రికమెండేషన్స్ కూడా చేయడం జరిగింది. ఇటు సర్కారియా కమిషన్ అవ్వచ్చు, అదేవిధంగా పుంచి కమిషన్ అనేక రికమెండేషన్స్ చేసింది. సో మేజర్గా సర్కారియా కమిషన్ 1983లో ఏర్పడినటువంటి సర్కారియా కమిషన్ ఏ రికమెండేషన్ చేసిందంటే ఈ ఆర్టికల్ 356ని లాస్ట్ రిసోర్ట్గానే యూజ్ చేయాలి, అంతిమంగా ఏ ఆల్టర్నేటివ్స్ లేకపోయినప్పుడే ఈ ఆర్టికల్ 356ని యూజ్ చేయాలని చెప్పారు. అదేవిధంగా ఇది ఒక డెడ్ ఆర్టికల్గా కూడా అంబేద్కర్ గారు వర్ణించారు. సో మృత ఆర్టికల్గా వర్ణించారు. అయితే ఈ ఆర్టికల్ని పదే పదే వినియోగిస్తున్నారంటే ఇది చాలా వరకు మిస్యూజ్ అవుతుందని కదా అర్థం చేసుకోవాలి. సో దీనికి అనుగుణంగా సర్కారియా కమిషన్ ఏం చెప్పిందంటే లాస్ట్ రిసోర్ట్గానే యూజ్ చేయాలి, అట్ ద సేమ్ టైం కాషన్ యూజ్గా యూజ్ చేయాలని చెప్పింది. ఇట్ ఆల్సో సిచ్యువేషన్స్ ఫర్ ఇంపోజింగ్ ఆర్టికల్ 356. సో ఎప్పుడెప్పుడు చేయాలంటే స్టేట్ గవర్నమెంట్ ఇగ్నోర్స్ సెంట్రల్ ఇన్స్ట్రక్షన్స్ డ్యూరింగ్ అన్ ఎమర్జెన్సీ అండ్ స్టేట్ ఫెయిల్స్ టు నోటిఫై ద సెంట్రల్ ఆఫ్ సెక్యూరిటీ థ్రెట్స్. సో ఆర్టికల్ 356ని ఇంపోజ్ చేయాలంటే సిచ్యువేషన్స్ పరంగా మాత్రమే ఇంపోజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది మాత్రమే కాకుండా డ్యూటీ ఆఫ్ గవర్నర్, ద గవర్నర్ మస్ట్ సో అన్ని ఆల్టర్నేటివ్స్ని ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మాత్రమే దీన్ని వినియోగించాలి గవర్నర్. అండ్ ఆల్సో ప్రొక్లమేషన్ మస్ట్ బీ ప్లేస్డ్ బిఫోర్ బోత్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ బిఫోర్ ద ఎక్స్పైరీ ఆఫ్ 2 months. సో మ్యాక్సిమం పార్లమెంటరీ అప్రూవల్ని తీసుకొచ్చే విధంగా తొందరగా ప్రవేశపెట్టేటట్టు ఉంటే చాలా వరకు ఈ ఆర్టికల్ని మిస్యూజ్ చేయకుండా ఉండడం జరుగుతుందని చెప్పారు. అదేవిధంగా పుంచి కమిషన్ ఏ విధంగా చెప్పింది, లిమిటెడ్ సెంట్రల్ ఇంటర్వెన్షన్ అనేది ఉండాలి అనేసి చెప్పింది. అట్ ది సేమ్ టైం అమెండెడ్ లాస్ టు ఇన్కార్పొరేట్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఫ్రమ్ ద బొమ్మాయి కేస్. అదేవిధంగా లోకలైజ్డ్ ఎమర్జెన్సీ అనేది కూడా ఇంట్రడ్యూస్ చేయాలనేసి పుంచి కమిషన్ చెప్పింది. సో ఈ విధంగా కన్క్లూజన్ చెప్పేటప్పుడు లేదంటే వే ఫార్వర్డ్ చెప్పేటప్పుడు అటు సర్కారియా కమిషన్ని అదేవిధంగా పుంచి కమిషన్ని మనం చెప్తే చాలా వరకు వాల్యూ యాడెడ్గా ఉంటుంది. సో ఈ విధంగా ప్రెసిడెంట్ రూల్ అవ్వచ్చు, గవర్నర్ రూలు, ఆర్టికల్ 356 గురించి చదువుకుంటాం, రైట్. అయ్యో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. అదేవిధంగా ప్రెసిడెంట్కి సంబంధించినటువంటి అంశాలు అయితే మనం ఆర్డినెన్సెస్ గురించి, పార్టనింగ్ పవర్స్ గురించి, ఎమర్జెన్సీ ప్రావిజన్స్ గురించి, అదేవిధంగా ప్రెసిడెంట్కి సంబంధించినటువంటి లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ ఈ విధమైనటువంటి పవర్స్ గురించి కూడా మనం చదువుకోవాలి, రైట్. ఈరోజుకి ఈ 4 టాపిక్స్. మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇంకొక 4 టాపిక్స్తో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.